హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇదేవిడ గుర్రానికి గంతలు కట్టినట్టు ఉంది అనుకుంటున్నారేమో. ఆపరేషన్ చేస్తారనుకుంటే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్పెట్స్ రాశారు. స్పెట్స్ రాసి ఒక వారం రోజులు 10 రోజులు వాడి చెక్ చేసి అప్పటికి కనపడకపోతే ఆపరేషన్ చేస్తారంట. ముందు ఒక 1 వీక్ వాడమని చెప్పారు. ఫోటో గ్రే స్పెట్స్ అంటే ఎండలోకి వస్తే నల్లగా అయిపోతున్నాయి, యాంటీ రిఫ్లెక్షన్ అంటున్నారు. మనకేమో బైక్ తోలినప్పుడు కనపడి సాగట్లేదు కాబట్టి తగ్గిపోద్దండి, అలాగేమీ ఉండదని చెప్పారు. మరి చూస్తున్నాను. స్పెట్స్ అయితే వెరైటీగా ఉన్నాయి, చూడాలి మరి చీకట్లో ఎలా ఉంటుందో. ఇదో మా ఊరిలో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అంటే ఇదే కనబడుతుందా. ఆ శుక్లం బాగా ముదిరితే కానీ ఆపరేషన్ చేయనని చెప్పారు. మరి అది ఎప్పుడు ముదిరిద్దో, మళ్ళీ ఇంకెప్పుడు రావాలో ఊరు అర్థం అవ్వలేదు. శుభ్రంగా ఒక 10 రోజులు ఉండి ఆపరేషన్ చేయించుకుని వెళ్ళిపోదాం అనుకుంటే తీరా ఇలా అని చెప్పారు. మళ్ళీ వెయిట్ చేయాలి, ఒక 1 వీక్ వెయిట్ చేసి తేడా పాడు ఉంటే మళ్ళీ రమ్మన్నారు. ఒకసారి థమ్స్అప్ కలర్లో అయిపోయింది కళ్ళజోడు మొత్తం. ఇప్పుడు వెళ్ళి షార్ట్స్ పెడతాను, మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నిదానంగా. అది ఎవరు యాక్చువల్గా ఆపరేషన్ చేయించుకుని వెళ్ళిపోదామని వచ్చాను. తీరా స్పెట్స్ రాశారు. మళ్ళీ దీని గురించి ఎన్ని రోజులు వెయిట్ చేయాలని చూస్తున్నాను. మ్యాక్సిమం 3-4 డేస్ వెయిట్ చేసి బాగానే ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ చేస్తారంట చెక్ చేసి. దాన్ని బట్టి చూసుకుని జంప్ టు హైదరాబాద్ వచ్చేస్తాను. మా శ్రీశైలం రిప్లైలు ఇవ్వట్లేదు. తిండి తిప్పలు మానేసి అలా కూర్చుంటున్నాను, నువ్వేమో రిప్లై ఇవ్వట్లేదు. చూస్తాను ఎన్ని రోజులు అలా చేస్తావు, కంపల్సరీ రిప్లై ఇస్తావని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒకటికి గట్టిగా వేసుకుందాం అనుకుంటున్నాను, చేస్తాను వీడియో. అది ఇంకెందుకు పని చేసేస్తే అయిపోద్ది కదా. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి. నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే వాకింగ్ జాగింగ్ అన్నీ అయిపోతాయి కాబట్టి వెళ్ళిపోతాను. దగ్గరే వెహికల్ కూడా అక్కర్లేదు, చుట్టూ పొలాలు అవి చూసుకుంటూ అలా వాకింగ్ వచ్చాను. ఇదిగోండి, ఇది రోడ్డు. తిన్నాక వెళ్ళిపోతే మా ఇల్లు వచ్చేస్తుంది. ఒక జస్ట్ 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి. హాస్పిటల్ అయితే బాగానే ఉంది, మరి చెక్ చేశారు, అన్నీ చేశారు. ఏంట్రీ ఇది దరిద్రపు నా కొడక, ఇలా చేసేట్రా, డ్రగ్స్లో దొరికిపోయి ఎదవా. సిగ్గు లేదు, ఏమీ లేదు, పాలు లేదు, శరం లేదు. అన్నదమ్ములు ఇద్దరు. నువ్వు బోకంటే అటు వీరబోకులాగా ఉన్నాడు మీ అన్నయ్య. ఒక వైజాగ్ డాక్టర్ గారిని మోసం చేసి అవి చేసి బ్లాక్మెయిల్ చేసి చెత్త పనులన్నీ చేస్తారు. ఎదవనా కొడక, నీకు శిక్ష వేస్తారంటే కంగారు పడకు. 8 to 18 grams వరకు ఒక శిక్ష అంట మైనర్. అంతకంటే ఎక్కువ ఉంటే ఇంటర్మీడియట్, మరీ ఎక్కువ ఉంటే ఇక మరి వెళ్ళిపోయినట్టే లోపలికి. ఎవడో ఆర్ఎస్ ఛానల్ అంటే అడెవరో ఎరిపప్ప TV9 ఎన్టీవీ గురించి చెప్తున్నాం. ముందు నీ ఛానల్ గురించి చూసుకోరా పప్పల పల్ల. ముందు నీ ఛానల్ చూసుకోరా, వాళ్ళు జీ మడత పెట్టి ఎక్కడో గుమ్మేస్తారు వచ్చేసి. అర్థమైందా? అది వ్యూవర్స్, అరే బాబు మధ్యలో అసలు సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పి స్టార్ట్ చేసి మొత్తం నాకింది దెబ్బ. అది ఎవరో వచ్చింది బొక్కలు, దాని పేరు మర్చిపోయాను, సడన్గా గుర్తురావట్లేదు. బిగ్ బాస్లో చేసావు కదా, దాంతో దీప్తి సునైనా దాన్ని పప్పన ఆగించావు మొత్తం. ఫోన్లే కదా అనుకుంటే మళ్ళీ ఈ సిరి వచ్చింది, దాన్ని ఆగించేద్దాం అనుకుంటే అది నేను ఆగించింది మొత్తం. పెళ్లి చూపులన్నా అదన్నా పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు అసలు ఎత్తరై మొత్తం MDGP అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఏమన్నా చేసేటప్పుడు జాగ్రత్త చేయరు బాబు. అప్పుడు కారు గుద్దినప్పుడే అందరూ అనుకున్నారు బోగ్గడు అని, కాదు అది ఇది అని చెప్పి ఏదోలో మొత్తానికి బయటకు వచ్చావు. రోజుకో స్టోరీ వస్తుంది నీ గురించి, మరి నీకే తెలియాలి. అందుకే వ్యూవర్స్, ఎవరిని యూట్యూబ్ వాళ్ళు ఎవరు నమ్మొద్దు, బోగ్గాళ్ళు ఉంటారు చాలామంది. ఈవెన్ నన్ను కూడా నమ్మొద్దు ఎవరు. అర్థమైందా? డిఫరెంట్ స్టోరీస్ అన్న వస్తున్నాయి. నెక్స్ట్ ముండ్ల గణేష్ గడికి ఉంటుంది. మరి నీ గురించే చెప్తాను, ఆగరా కంగారు పడుకు. ఏదేదో రెచ్చిపోయి ఏదో చేస్తున్నావు అన్నీ అంటున్నాను. అరే ముండ్ల గణేష్ కంగారు పడుకు, నెక్స్ట్ వీడియో నీతోనే ఉంటుంది. అది వ్యూవర్స్, చాలామంది ఆన్లైన్ ట్రోల్ చేయన్నారు. ఒకసారి వాడేసిన దాన్ని మనం వాడడం ఎప్పుడు. కామెంట్స్ కూడా నిన్న చాలామంది పెట్టారు. అది ఎవరో ప్రసాద్ ఎవరంటారా బాబు, ఆడంటే పని మొడ్డ లేక దగ్గర తాగి తినడానికి లేక చచ్చాడు. మనం ఆ టైప్ కదలే, ఉన్నా లేకపోయినా శుభ్రంగా తినేసి, తాగినా సరే ఫుల్గా తినేసి పడుకుంటాం తప్పించి తాగేసి పడుకోకుండా అయితే తినకుండా అయితే ఉన్నాం. ఓకేనా? అందుకే రిప్లై ఇచ్చాను, చూసుకో ఒకసారి. ఓకే వ్యూవర్స్, మళ్ళీ రేపు మంచి వీడియో చేస్తాను. లోపు ఇంటికి వెళ్తున్నాను, హోమ్ టూర్ ఒకటి చేస్తాను నైట్గా, చూడండి. అలాగే మా గార్డెన్ అవి ఉన్నాయి, నైట్ పెడితే పెడేస్తాను ఇప్పుడు, లేదంటే రేపు మార్నింగ్ అయినా పెడతాం. బాయ్ వ్యూవర్స్, బాయ్, థ్యాంక్ యూ. ఎంత గట్టిగా మాట్లాడదామన్నా మనకి కొంచెం
సిగ్గేసి మాట్లాడలేకపోతున్నాను అంతే తప్పించి ఇంకేం కాదు. దీంతో ఎలా తీయాలేంటో కూడా అర్థం అవ్వక కొన్ని అలా ఉండిపోయాను. ఇదిగోండి మా ఊర్లో ట్రాక్టర్లు అవి చాలామంది చూసే ఉంటారు. ఇదిగో చుట్టూ పొలాలన్నీ బాగున్నట్టు ఉన్నాయి. అలాగే మా ఫ్రెండు లక్కీ స్మైలీ అని ఉంటుంది ఒక ఆవిడ, మొన్న వైజాగ్ వెళ్ళి చక్కగా బీచ్లోని జూలోని ఎంజాయ్ చేసి వచ్చింది. స్మైలీ గారు నిన్న మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పాను మీ దాన్ని సబ్స్క్రైబ్ చేయమని, చేస్తా అన్నారు. మరి చేశారో లేదో తెలియదు. మీకు మెసేజ్ పెడదాం అనుకున్నాను కానీ రాత్రి అయిపోయింది కాబట్టి చాట్ చేసి పెట్టాను. ఆవిడ చూడండి చక్కగా జూకి వెళ్ళింది, చక్కగా మంచిగా వీడియోలు చేసుకుని వచ్చింది. మొన్న తిరుపతిలోని ఏదో జూలో ఒకడు బాగా గుద్ద మీద తాగేసి పులిగుద్దులో వెళ్ళిపెట్టాడంటే పాపమని తలకాయ మోసం చేసుకుని తినేసింది. అది జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అంతేగాని జూకి వెళ్ళాం కదా అని చెప్పేసి దీన్ని కెలిగితే అలాగే తలకాయ మాంసం లేదంటే జాయింట్ పీసులు వేసుకుని తినేస్తాయి సింహాల కొళ్ళు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? బయటికి వెళ్ళినప్పుడు 1-2 సార్లు చూసుకోండి. మన గురించి ఇంట్లో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా వ్యూవర్స్. ఓకే, కళ్ళజోడు ఎంతవరకు కనబడుతుందో ఎంతవరకు పనిచేస్తుందో ఒకసారి అలా టెస్టింగ్కి వెళ్ళి మళ్ళీ మీకు ఇంకో మంచి వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.